డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891లో మధ్యప్రదేశ్లోని మౌ నగరంలో పుట్టారు. అంబేద్కర్ తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి పేరు భీమాబాయి. వీళ్ళకి అంబేద్కర్ 14వ సంతానం. ఈయన గురువు కృష్ణజీ కేశవ్ అంబేద్కర్. ఈయన ఇంటి పేరు అంబేద్కర్ గా మార్చాడు. మెట్రికులేషన్ తర్వాత ఎల్ఫిన్స్టన్ కాలేజ్ లో జాయిన్ అయిన మొదటి దళితుడు అంబేద్కర్. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న మొదటి భారతీయుడు అంబేద్కర్. ఫారెన్ లో పిహెచ్డి సంపాదించిన మొదటి భారతీయుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రి. ప్రపంచంలోనే తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి. అంబేద్కర్ గారు వర్కింగ్ అవర్స్ నుంచి 12 గంటల నుంచి 8 గంటలు చేశారు. అంబేద్కర్ గారు దళితుల కోసం మూక్ నాయక్ అనే వారపత్రికను స్థాపించారు. అంబేద్కర్ గారి పర్సనల్ లైబ్రరీ పేరు ముంబైలోని రాజ్ గృహ. అందులో 50,000 బుక్కులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రైవేట్ లైబ్రరీ. కొలంబియా యూనివర్సిటీ ప్రచురించిన 100 మంది ప్రపంచ మేధావుల లిస్టులో మొదటి స్థానంలో అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులో మాస్టర్ మరియు ఆయనకి 9 భాషల్లో పట్టు ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన మేకర్స్ ఆఫ్ ది యూనివర్స్ గ్లోబల్ సర్వేలో గత 10,000 సంవత్సరాల నుంచి జననాయకులలో 4వ స్థానంలో అంబేద్కర్ గారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడిపై అత్యధికంగా పాటలు, పుస్తకాలు ఉన్నాయంటే ఆయనే బిఆర్ అంబేద్కర్ గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.